హలో మై బెలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు దినదినము ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు ఆదికాండము 17వ అధ్యాయం 15వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. దేవుడు అబ్రామును దర్శించి అబ్రాము పేరును అబ్రహాముగా మార్చాడు. వారిద్దరిని ఆశీర్వదిస్తూ మీకు నేను సంతానం కలుగు చేయబోతున్నాను అనేది మరలా నిర్ధారిస్తూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ భార్య పేరు శారాయి అనవద్దు, ఆమె పేరు శారా అని దేవుడు మాట్లాడాడు. శారా అనే మాటకు రాజకుమారి లేక ప్రిన్సెస్ అనే అర్థమని అక్కడ ఫుట్ నోట్లో రాయబడింది. శారా అంటే ప్రిన్సెస్ అని. ప్రియులరా, ఆ దేశంలో అక్కడ వారు ఎరిగిన ప్రజల మధ్య నా జీవితంలో ప్రిన్సెస్ లేక రాజకుమారి అనతగ్గ విషయం ఏమీ లేదు అని చెప్పేవారిలో ఎవరైనా ప్రథమంగా ఎవరైనా ఉంటే శారానే. ఎందుకంటే బిడ్డలు లేని స్థితి, గుడ్రాలుగా ఉన్న స్థితి, ఆ స్థితి ఆ సమాజంలో చాలా అవమానకరమైంది. చాలా కాలం నుంచి కనిపెడుతున్నారు వాళ్ళిద్దరూ. ప్రిన్సెస్ అనే మాటకు, రాజకుమారి అనే మాటకు తగని స్థితి ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అక్కడ సారైనే. కానీ ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, యు ఆర్ గోయింగ్ టు బీ ప్రిన్సెస్, నీవు రాజకుమారివిగా ఉండబోతున్నావని. ప్రియులారా, గమనించాలి, తన స్థితిని బట్టి అయితే అది ఏమాత్రం కూడా జరిగే పరిస్థితి కాదు అని శారాకు తెలుసు. ఇది అసాధ్యమే, కానీ దేవుడు చెబుతున్నాడు కనుక నా జీవితంలో అలాంటి స్థితి నేను పొందుకుంటానని నేను నమ్ముతున్నాననే అలాంటి నమ్మకం శారాకు అలాగే అబ్రహాముకు కూడా కలిగింది కనుక వారి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాద స్థితిని పొందుకున్నారు. జనాంగములకు తల్లిదండ్రులయ్యారు. అంతకుముందు ఆమె పేరు శారాయి అని ఉంది. శారాయి అన్న కూడా రాజకుమారి అనే అర్థం, కానీ శారాయి అంటే నా రాజకుమారి అని అర్థం, మై ప్రిన్సెస్ అని. అంటే అబ్రహాముకు సరిపోద్ది. శారాయి అని పిలిచినప్పుడు యు ఆర్ మై ప్రిన్సెస్ అన్నట్లుగా అబ్రహాముకు సరిపోద్ది ఆ మాట. అంటే ఒక వ్యక్తికి లేక ఒక కుటుంబానికి రాజకుమారిగా ఉన్నదే ఆమె. కానీ ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి రాజకుమారిగా ఉన్న ఆమెను నీవు ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, అనేక జనాంగములకు రాజకుమారివి కాబోతున్నావమ్మా అన్నట్లుగా శారా అని మార్చాడు. శారాయి అనే పేరు ఏమంత అభ్యంతరకరమైన పేరు కాదు, ఆశీర్వాదం కానిది కాదు, అది కూడా ఆశీర్వాదకరమైన పేరే. కానీ శారాకున్న ఆశీర్వాద స్థితిని దేవుడు విస్తృతపరుస్తున్నాడు. అప్పటికీ రాజకుమారే, కానీ నీవు ఒక కుటుంబానికి రాజకుమారివి కాదు, అనేక జనాంగములకు రాజకుమారివి అని అన్నట్లుగా దేవుడు శారా పేరును శారా పేరు ద్వారా ఆమె జీవితంలో ఆశీర్వాద స్థితిని విస్తృతపరుస్తున్నాడు. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ దినాన్ని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే నీ అసాధ్యమైన పరిస్థితుల్లో, ఇక నా జీవితంలో ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితిలో దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థితిని ఊహించలేవు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. మనం ఊహించుదానికంటే, మనం అడుగుదానికంటే అత్యధికముగా చేయగల శక్తి ఆయనకున్నదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఉన్నది ఆశీర్వాద స్థితి అయినా ఇంకా ఆశీర్వాదాన్ని విస్తృతపరిచే అనుభవాన్ని, అలాంటి వాగ్దానాన్ని దేవుడు శారాకిస్తున్నాడు. ఈ దినాన్ని నీవే స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితి, అలాంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించగలడు.
భాషాపరంగా ఇంకొక విషయం కూడా చెబుతాను. శారాయ్ అనే మాటలో ఇంక SARAI, శారా అనే మాటలో SARAH. ముందు ఉన్న పేరులో ఐ తీసివేశాడు దేవుడు, క్రొత్తగా ఇచ్చిన పేరులో హెచ్ కలిపాడు. ఐ అనేది నేను అనే స్వభావం తీసివేసి దేవుడు తన పేరులో ఉన్న హెచ్, యాహ్వే అనే పేరులో ఉన్న హెచ్ని, ఆయన స్వభావాన్ని, ఆయన స్థితిని, ఆయన ఆశీర్వాద స్థితిని సారా జీవితంలోనికి పంపించాడు. ఈ దినాన్ని మనలో ఉన్న అనుమానాలు, మనలో ఉన్న భయాలు, లేక మనలో ఉన్న పరిమితము కలిగిన స్థితిగతులు, అలాంటి ఆలోచనలు, పరిమితమైన ఆలోచనలు, అలాంటి స్థితిగతులన్నిటినీ విడిచిపెట్టి దేవుడు నా జీవితంలో నా ఆశీర్వాద స్థితిని విస్తృతపరచగలడు అనే విశ్వాసం నీకుంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు తప్పకుండా అలాంటి ఆశీర్వాద స్థితి నీకు ఇస్తాడు. పేరు మార్పు అక్కర్లేదు, పేరు మార్పు కాదు, నీ ఆశీర్వాద స్థితి మార్పు. అలాంటి మార్పును దేవుడు నీకు తప్పక దయచేస్తాడు. ఈ దినాన్ని నీ అసాధ్య స్థితిని చూసుకుంటూ కృంగిపోవద్దు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయగలడు, నా స్థితిని మెరుగుపరచగలడు, నా ఆశీర్వాదాన్ని విస్తృతపరచగలడు అనే ఆలోచనతో దేవునికి నేను నీవుగా అప్పగించుకో. దేవుడు తప్పకుండా అలాంటి ఆశీర్వాద స్థితి నీకు దయచేస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి, ఇంకా ఆశీర్వాద స్థితిని విస్తృతపరిచి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు ప్రభువా. ఒక కుటుంబానికి రాజకుమారిగా ఉన్న ఆ శారాయిని అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా ఉండే తల్లిగా, రాజకుమారిగా ఆమెను సారాగా ఆశీర్వదించావు ప్రభువా. ఈ మాటలు విన్న వారిని కూడా వారు ఉన్న స్థితిలో నుంచి వారి ఆశీర్వాద స్థితిని విస్తృతపరిచి ప్రభా ఉన్నతమైన అనుభవాల్లోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈ విన్నవారి అందరి జీవితాల్లో నీ కృపను చూపించమని, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్.